ప్రతి అక్షరం ప్రజాపక్ష. వెల్కమ్ టు 77 టీవీ, ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు అన్వేషణ. చోడవరం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన కరణం ధర్మశ్రీ. నామినేషన్ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు సందడే సందడి. అనకాపల్లి జిల్లా చోడవరం వైసీపీ అభ్యర్థి కరణం ధర్మశ్రీ బుధవారం అనగా ఈరోజు ఉదయం 9 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. కాలేజీ జంక్షన్ నుంచి కొత్తూరు జంక్షన్ వరకు భారీ ర్యాలీతో వెళ్లి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ధర్మశ్రీ మాట్లాడుతూ జగన్ వస్తేనే గడప వద్దకు సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. పొరపాటున టీడీపీ అధికారంలోకి వస్తే ప్రస్తుత సంక్షేమ పథకాలన్నీ నిలిచిపోతాయన్నారు. 2014లో గెలిచిన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదన్నారు. అదే మన జగనన్న అయితే మాట తప్పడు మడమ తిప్పడు అని ఇచ్చిన మాట నిలబెట్టుకునే సత్తా ఉన్న నాయకుడని, మహానుభావుడని ఆయన అభివర్ణించారు. అందుకని ఎన్నికల్లో జగన్ అన్నని నన్ను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అలాగే చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్న కరణం ధర్మశ్రీకి సంఘీభావం తెలపడానికి నియోజకవర్గంలో ఉన్న పలు మండలాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో వచ్చారు. అయితే చోడవరంలో ప్రధాన రహదారిపై భారీ క్రేను సహాయంతో ధర్మశ్రీకి స్వాగతం పలకడానికి గజమాలతో సత్కరించి బాణాసంచాలు కాలుస్తూ సందడి చేశారు. దీనిలో భాగంగా రోలుగుంట మండలం ఎంపీపీ వై శ్రీనివాసరావు అధ్యక్షతన పార్టీ మండల అధ్యక్షుడు మడ్డు అప్పలనాయుడు ఆధ్వర్యంలో ధర్మశ్రీ నామినేషన్ కార్యక్రమంకు సంఘీభావం తెలిపేందుకు రోలుగుంట మండలంలో గల గ్రామాల కార్యకర్తలు, కొవ్వూరు నుంచి సర్పంచ్ ఎర్రంశెట్టి కాంతమ్మ, రాజారావులతో పాటు సుమారు 500 మంది కార్యకర్తలు, అలాగే కొసర్లపూడి నుంచి సర్పంచ్ మడ్డు అప్పలనాయుడుతో పాటు 400 మంది కార్యకర్తలు మరియు కె నాయుడుపాలెం నుంచి సర్పంచ్ గుమ్మలూరు బాబులు, కెలపర్తి రాజేష్, గుమ్మలూరు బుల్లిబాబు, అడిగర్ల దొరబాబు, శివ, మడ్డు రామకృష్ణతో పాటు సుమారు 300 మంది కార్యకర్తలు మరియు కొంతలం పంచాయతీ నుంచి సర్పంచ్ కుంచంగి హరిబాబు తనయుడు వంశీ రవీంద్ర మరియు బంటు నానాజీలతో పాటు సుమారు 200 మంది కార్యకర్తలు, జానకిరామపురం నుంచి సర్పంచ్ కృష్ణం నాయుడుతో పాటు సుమారు 300 మంది కార్యకర్తలు, రోలుగుంట మండలం నుంచి 24 పంచాయతీల నుంచి సుమారు 3000 మంది చోడవరం తరలి వెళ్లి కరణం ధర్మశ్రీకి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటు కాకుండా ఓటేశారు అనుకోండి, పేదవాళ్ళు కడుపు కొట్టినట్టే లెక్క, కూలోకి అన్యాయం చేసినట్టే లెక్క, సామాన్య రైతు కుటుంబానికి అన్యాయం చేసినట్టే లెక్క అని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నా. ఈరోజు చాలా మంది పోటీకి వస్తారు. 4 ఏళ్ళు ప్రజల పక్షాన్ని, 4 ఏళ్ళు ప్రతిపక్షంగా కనీసం ప్రజల మహిళకు చూడకుండా చూడలేనటువంటి ఈ రోజు నా మీద పోటీకి వస్తున్నారు. ఈ రోజు మనుషులు బాగా వాడుకోవడం బాగా తెలుసు, అలాగే మనుషులతో ఎలాగ ఆడుకోవడం ఆయనకు బాగా తెలుసు. అందుకని 4 ఏళ్ళు ప్రజల పక్షాన్ని కానీ, ప్రజా సమస్యల పట్ల కానీ, కరోనా టైంలో కానీ ఒక రొక్కు ముక్కు కూడా ఒక రోజుకి ఇవ్వలేనటువంటి పరిస్థితి అలాంటి ప్రతిపక్షంగా ఉంది. మన షుగర్ ఫ్యాక్టరీని ఎలా కొల్లగొట్టారో మొత్తం 175 కోట్లతో ఎంత సర్వనాశనం చేశారో మీ అందరికీ తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే వేదిక దగ్గర, ఇదే గడ్డపై ఆ రోజు మిలిటరీ నాయుడు గారు, నేను ఇక్కడ అందరూ కూడా ఇక్కడ ఉండేటప్పుడు ఫ్యాక్టరీ పరిస్థితి అంతా చెప్పినప్పుడు ఇదే ప్లేస్ లో చెప్పారు, నేను అధికారంలోకి వస్తే రైతులకి అందరూ కూడా అన్నం పెడతాను తప్ప అలాగా అన్నం పెట్టిన ఆ రోజు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు. అందులో భాగంగానే 80 కోట్ల రూపాయలు మన షుగర్ ఫ్యాక్టరీకి ఇచ్చి 175 కోట్ల లాస్ లో ఉన్నటువంటి ఫ్యాక్టరీని 80 కోట్లతో ఆదుకున్నారు. పంచి కుక్కుల్లా తినేసారా తెలుగుదేశం అయ్యేవాళ్ళు. ఈ రోజు చెప్తున్నా, ఎంత డెవలప్ చేశాం అంత డెవలప్ చేశాను. 10 ఏళ్ళు ఏం కొనుక్కుతున్నారు ఇక్కడ? వచ్చటైనా నీకు డెవలప్ చేసినటువంటిది ఒకటైనా ఉందా? ఈ రోజు మేము చెప్తాను, పక్కన ఉన్నటువంటి హై స్కూల్ చూస్తే తెలుసు.
పక్కన ఉన్నటువంటి హై స్కూల్ చూస్తే తెలుస్తుంది డెవలప్ అయిందో లేదో. మన పక్కన ఉన్నటువంటి కాలేజీ గారు ఇప్పుడు ర్యాలీ ప్రారంభమైంది. ఆ రోజు డిగ్రీ కాలేజీ వరకు ఉన్నటువంటి దాన్ని పీజీ కాలేజీ తీసుకొచ్చింది ఎవరు? ఎదురుగా కనిపిస్తుంది వినాయక గుడి. వినాయక గుడి గాని, స్వయంభూ శివాలయం గాని, ఇక్కడ కేశవస్వామి గుళ్ళు గాని, ఈ దేవాలయాలన్నీ కూడా ఆధ్యాత్మిక అప్పుగా మార్చింది ఎవరు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాదా? ఈ రోజు తెలుగుదేశం కాంట్రాక్ట్ ఒకడు పందికొక్కలా ఇక్కడ 170-128 కోట్లతో ఈ రోడ్డు శాంక్షన్ చేస్తే రోడ్డు అవ్వకూడదు అని ఎదురు చూశారు. ఈ రోజు ధర్మశ్రీ సొంత నిధులతో 89 లక్షలు ఖర్చు పెట్టి ఈ రోజు షోరూమ్ నుంచి కాలేజీ వరకు, నర్సీపేట వరకు కూడా బ్రహ్మాండమైన తారు రోడ్డు చేశాం. ఇది ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన మీకు వదిలిందా? ఎప్పుడైనా ఇలాంటి రోడ్డు మీరు వేయగలిగారా? ఈ రోజు ఎదుర్కొంటే కనిపిస్తున్నటువంటిది ఆయన కార్యాలయం ఎదుర్కొంటున్నటువంటి సిమెంట్ రోడ్డు సగం వేసిపోతే ఆడు కళ్ళు తప్పేంటే ఆయన నోరు మూసుకుని ఒక్క మాట కూడా అడగలేదు. అది ఆపోజిట్ గా మళ్ళీ నిన్ననే సిమెంట్ రోడ్డు కంప్లీట్ చేసాం. ఈ రోజు పక్కన ఉన్నట్టు మట్టి రోడ్డు కూడా కంప్లీట్ చేసాం. ఈ డబుల్ రోడ్డు కూడా మన సొంత నిధులతో ఏర్పాటు చేసాం. ఇది మన వైఎస్ఆర్ కార్యకర్త గాని, వైఎస్ఆర్ నాయకుడు గాని, వైఎస్ఆర్ ఎమ్మెల్యే గాని మాటిస్తే మాటకి నిలబడ్డ మొనగాడిగా మేము అందరం కూడా ఉంటాం. ఎందుకంటే మా నాయకుడు అలాంటి వాడు. నాయకుడు మాటిస్తే మాట తప్పడు, మనము తప్పడు. ఈ రోజు అమ్మఒడి ద్వారా వచ్చినటువంటి 15,000 కానీ, వైఎస్ఆర్ చేతు ద్వారా వచ్చినటువంటి 18,700 కానీ, ఈ రోజు రైతు భరోసా ద్వారా వచ్చినటువంటి 13,500 కానీ, అవన్నీ మళ్ళీ రావాలంటే పైన ఎవరు రావాలా? ఎవరు రావాలి? జగన్ రావాలి. జగన్ రావాలంటే ఇక్కడ ఎవరికి గెలవాలా? ఎవరికి గెలవాలి? ఎవరు గెలవాలి? జగన్. ఇక్కడ నేను గెలవాలంటే ఇక్కడ మీరు ఏం చేయాలా? ఓట్లు వేయాలి. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా స్రవంతి మీ 77 టీవీలో. 77 టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.